అస్సాం రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో దాదాపు 25 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ గాథ ఇది. అస్సాం ప్రాంతంలో భూత ప్రేతాల విశేషంగా నమ్ముతారు. అంతేకాదు, ఆ ప్రాంతంలో చేతబడులు చేసేవాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలుస్తున్నది. ఇక అస్సాంలో జోక్ అనే పిశాచి పేరు చెబితే ఆ రాష్ట్రంలో గ్రామాల ప్రజలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలు కూడా భయంతో ఉలిక్కి పడతారు. నదులు, ఆనకట్టలు, పెద్ద పెద్ద మర్రి చెట్లలోనూ ఈ జోక్ పిశాచులు నివసిస్తూ ఉంటాయని చెప్పుకుంటారు. ఆ కారణంగానే అస్సాం ప్రజలలో చాలామంది రాత్రి సమయాల్లో జలప్రవాహాల దగ్గరకు లేదా మర్రి చెట్ల దగ్గరకు వెళ్ళటానికి వెనుకాడతారు. ఇక అసలు కథలోకి వచ్చామంటే, అపాంగ్ అనే పేరు గల ఒక మధ్య వయస్కుడు నదిలో చేపలు పట్టి ఆపై ఆ చేపలను పట్టణంలో అమ్మి జీవిస్తూ ఉండేవాడు. అతడు ప్రతిరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు నిద్రలేచి ఆపై చేపలు పట్టడానికి నది వైపు వెళ్ళేవాడు. సూర్యోదయం లోపు చేపలు బాగా దొరుకుతాయని బెస్తవాళ్ళు చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా అతడు ప్రతిరోజు తెల్లవారుజామున చాలా చేపలు వేటకు వెళ్ళి మంచి మంచి చేపలను పడుతూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఒక రోజున తెల్లవారుజామున 2:30 గంటలకే లేచి రోజు కన్నా ముందుగా చేపల వేటకు వెళితే ఇంకా ఎక్కువ చేపలు వస్తాయని నిర్ణయించుకున్నాడు. తనకి తోడుగా రావటం కోసం ఒక స్నేహితుడిని ముందు రోజు రాత్రి తన ఇంటికి ఆహ్వానించాడు. నువ్వు తెల్లవారుజామున 2:30 గంటలకు బయలుదేరుతావు కనుక నేను ఇంకొంచెం ముందు నీ ఇంటికి వస్తాను. ఆపై మన ఇద్దరం కలిసి నదికి వెళ్దాము అన్నాడు. ఆ స్నేహితుడు సరే అన్నాడు. అపాంగ్ సరే. తెల్లవారుజామున 2 గంటలకు గోడ గడియారం 2 గంటలకు కొట్టింది. 2:30 గంటలకు నిద్ర లేవాల్సిన అపాంగ్ 2 గంటలకే మెలకువ వచ్చింది. ఇప్పుడే లేవాలా, ఇంకొంచెం అరగంట ఆగి లేవాలా అని మంచం మీదే పడుకొని ఆలోచిస్తూ, అపాంగ్ మిత్రమా, నేను నీ ఇంటి బయట ఉన్నాను. ఇక నీవు కూడా వస్తే మరి నది వద్దకు వెళదామని అతడి మిత్రుడు స్వరం ఇంటి బయట నుండి పెద్దగా వినపడింది. అస్సాం గ్రామీణ ప్రాంతంలో ఒక విచిత్రమైన విశ్వాసం ప్రచారంలో ఉంది. అది ఏమిటంటే, అర్ధరాత్రి సమయంలో కానీ తెల్లవారుజాము సమయంలో కానీ ఎవరైనా వ్యక్తి ఇంటి బయట నుండి ఇంట్లో ఉన్న ఎవరైనా వ్యక్తి ఉద్దేశించి 3 సార్లు పేరు పెట్టి పిలిచినట్లయితే అలా బయట నుండి పిలుస్తున్న వ్యక్తి ఒక మనిషి కాదని, ఒక పిశాచి అయి ఉంటుందని, బయట నుండి పిలుస్తున్నది పిశాచి అయితే 3 సార్లకు మించి పిలవలేదు అని ఆ ప్రాంతంలో బలంగా నమ్ముతున్నారు. ఏది ఏమైనా బయట నుంచి తన మిత్రుడు రెండవసారి పిలవగానే అపాంగ్ పెద్ద స్వరంతో, మిత్రమా, కొంచెంసేపు అక్కడే ఉండు, నేను బట్టలు మార్చుకొని వస్తాను, ఆపై ఇద్దరం నది వద్దకు వెళ్ళవచ్చు అన్నాడు. ఆ సమయంలో బయట నుంచి ఎవరైనా వ్యక్తి 3 సార్లు కన్నా మించి పిలిచినప్పుడు మాత్రమే ఆ పిలుస్తున్న వ్యక్తి మనిషి అని నిర్ణయించుకొని అప్పుడే బయటకు వెళ్ళాలి అన్న విషయం అపాంగ్ ఆ సమయంలో మర్చిపోయాడు. ఏది ఏమైనా అపాంగ్ వెంటనే మంచం మీద నుండి లేచి దుస్తులు మార్చుకొని ఆపై గాలం మరియు వల లాంటివి తీసుకొని వేగంగా నడుస్తూ ఇంటి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన అపాంగ్ను ఒక్కసారి విచిత్రంగా చూసిన ఆ మిత్రుడు ఆపై మరేమీ మాట్లాడకుండా వేగంగా నది వైపుకు నడవడం ప్రారంభించాడు. అతడి వెనకాలే అపాంగ్ నడుస్తున్నాడు. మార్గం మధ్యలో ఆ మిత్రుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఒక చిన్న అడవిలోకి ప్రవేశించారు. ఆ అడవి దాటితేనే నది ఉంటుంది. ఆ అడవి ఆనుకొని ఒక శ్మశానం ఉన్నది. ఇంతలో అపాంగ్కి మూత్ర విసర్జన చేయాల్సి వచ్చింది. దాంతో అతడు ఒక పొద దగ్గర ఆగి మూత్ర విసర్జన చేశాడు. ఆ తర్వాత పొద దగ్గర నుండి యువతలికి వచ్చాడు. అక్కడ తన స్నేహితుడు లేడు. అతడు ఏమయ్యాడా అని అపాంగ్ కొంచెంసేపు ఆ చుట్టుపక్కల వెతికాడు. అక్కడ ఎవరూ కనపడలేదు. అప్పుడు అపాంగ్కి అసలు విషయం అర్థమైంది. అదేమిటంటే, తనకు బయటకు పిలిచిన తన మిత్రుడు కాదని, ఆ రూపంలో వచ్చిన ప్రేతాత్మ అని.
అస్సాం ప్రాంతంలో ఒక బలమైన విశ్వాసం ప్రచారంలో ఉన్నది. అదేమిటంటే ఎవరైనా ఒక మనిషి మూత్ర విసర్జన చేయటం లేదా ఉమ్మి వేయటం లాంటివి ఏదైనా పిశాచి చూసినట్లయితే అది వెంటనే అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. తాను మూత్ర విసర్జన చేయటం గమనించిన ఆ పిశాచి మాయమైపోయిందని అపాంగ్కి కొంచెం ఆలస్యంగా అర్థమైంది. ఆపై అతడు తన భుజానికి వేలాడుతున్న సంచి నుండి ఢా అనే పేరు గల ఒక ఇనుప ఆయుధాన్ని బయటకు తీసి తన కుడి చేతిలో పట్టుకున్నాడు. అంతే, అతనికి నాలుగు వైపుల నుండి ఏవో అదృశ్య హస్తాలు అతని వైపు రాళ్లను విసరటం ప్రారంభించింది. తనపై ఆ ప్రాంతంలో ప్రేతాత్మల రాళ్ళు దాడి చేస్తాయని గ్రహించిన అపాంగ్ తీవ్రమైన భయాందోళనకు గురై ఆపై అమ్మా నన్ను కాపాడు, నాన్న నన్ను కాపాడు అని అనేకసార్లు బిగ్గరగా అరిచాడు. అంతేకాని అతడు అక్కడ నుండి తాను గ్రామం వైపు పరిగెత్తలేదు సరికదా, కనీసం అడుగు కూడా కదలకపోయాడు. కారణం అతని చుట్టూ ఉన్న ప్రేతాత్మల ప్రభావం వల్ల అతడు అక్కడికక్కడే బందీ అయిపోయాడు. కొంచెం సేపు గడిచిన తర్వాత అతడు ఒకసారి పెద్దగా అరిచి నేలపై మూర్ఛపోయాడు. తెల్లవారిన అపాంగ్ ఇంటికి రాకపోయేసరికి అతని కుటుంబ సభ్యులు అతని ఏమైందో అని భయాందోళనతో గురయ్యారు. మరికొన్ని గంటలు గడిచాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అపాంగ్ కుటుంబ సభ్యులు మరియు కొందరు గ్రామస్తులు అపాంగ్ తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో నది దగ్గరకు వెళ్ళటానికి తోడు వస్తానని అతని మిత్రుడి ఇంటికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళే సమయానికి అతని మిత్రుడు తన ఇంటి వాకిట్లో కూర్చొని ఉన్నాడు. ఆపై అపాంగ్ పెద్ద కొడుకు పెద్ద స్వరంతో ఆ వ్యక్తితో, మామా నీవు తెల్లవారుజాము 2 గంటలకు మా ఇంటి దగ్గరకు వచ్చి మా నాన్నను బయటకు పిలిచావని మా అమ్మ చెప్పింది. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలయ్యింది. అయినా మా నాన్న నది దగ్గరకు నుండి ఇంకా తిరిగి రాలేదు. నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నావు, ఏంటి సంగతి అన్నాడు. అపాంగ్ పెద్ద కొడుకు చెప్పిన మాటలు విన్న ఆ వ్యక్తి ఒక్కసారి ఆ నోరు తెరిచి ఆపై వణుకుతున్న స్వరంతో, రేయ్, నేను నిన్న రాత్రి మీ నాన్నతో పాటు తెల్లవారుజామున నది వద్దకు వస్తానని చెప్పిన వాస్తవమే. ఆ రోజు తెల్లవారుజామున నాకు మెలకువ రాలేదు. నేను 1 గంట క్రితమే నిద్రలేచి ఇదిగో ఇలా కూర్చొనున్నాను అన్నాడు. అపాంగ్ని తెల్లవారుజామున సమయంలో బయటకు పిలిచి వెంటబెట్టుకుని తీసుకువెళ్ళింది ఒక జోక్ పిశాచి అని అక్కడ ఉన్న వాళ్ళకి ఆ క్షణంలో అర్థమైంది. ఆపై అపాంగ్కి ఏమైందో తెలుసుకుందామని నిర్ణయించుకున్న అపాంగ్ కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళనతో ఆ నది వైపుకు వెళ్ళారు. నదికి ఇవతలి ఉన్న శ్మశానంలో స్పృహ తప్పి పడిపోయి ఉన్న అపాంగ్ వాళ్లకు కనిపించాడు. ఆపై వాళ్ళు అపాంగ్ని మోసుకొని ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కొంతమంది బ్రాహ్మణ మంత్రగాళ్లను వాళ్ళ ఇంటికి పిలిపించి వాళ్ళ చేత 1 వారం రోజుల పాటు వివిధ రకాల పూజలు హోమాలు చేయించారు. ఆ పూజ ఫలితంగా అపాంగ్ మీద ఉన్న పిశాచ ప్రభావం తొలగిపోయింది. దాంతో అతడు మామూలు మనిషి అయ్యాడు.